అన్నగారి పేరు శివ సుబ్రహ్మణ్యం అంట. ఇప్పుడు ఆయన ఎక్కడ పనిచేసింది అంతకుముందు? వెంకటరమణాలు పనిచేశాడు. ఏం చేసేవాడు? వంట మాస్టర్. అంతకుముందు పార్ట్నర్ ఎక్కడ? పార్ట్నర్ గౌరవరంలో 5 లక్షలు పెట్టుబడి పెట్టి ఈయన వ్యాపారం చేశాడు. 5 లక్షల రూపాయలు ఈయన పెట్టుబడి పెట్టాడంట. ఏం వ్యాపారం అనేది? హోటల్లో 5 లక్షలు పెట్టాడంట. ఎందుకు చూపిస్తాను? ఇది ఎంత చూడాలి. 5 లక్షలు పెట్టుబడి పెట్టి ఈయన వ్యాపారం చేస్తే పార్ట్నర్ చేశారు కదా. పార్ట్నర్ చేస్తే 5 లక్షల రూపాయలు ఈయనకి పెట్టుబడి పెడితే ఆయన వాళ్ళ పార్ట్నర్ మోసం చేసి వెళ్ళిపోయాడంట. అంతేనా? చెప్పు. పార్ట్నర్ మోసం చేసి వెళ్ళిపోయారండి. అప్పటి నుంచి ఆయన అదిగా తిరుగుతున్నా శివుడి గుడ్లు ఆడుకుని తిరుగుతున్నా. 5 లక్షలు పెట్టుబడి పెట్టి ఆయన పార్ట్నర్ నమ్మి 5 లక్షలు పెట్టుబడి పెడితే అయితే ఇప్పుడు విచిత్రం ఏం తెలిసిన తర్వాత మురళీకృష్ణలో వంట మాస్టర్గా చేశాడంట. ఎంత ఇచ్చారు? టిఫిన్ మాస్టర్. ఎంత ఇచ్చారు అప్పుడు నీకు? 25,000 ఇచ్చారు. నెలకి 25,000. పరిస్థితికి ఏంటంటే ఇప్పుడు అన్నగారు చేసే పని ఏం తెలిసిన ఇప్పుడు అడుక్కోవడం గొప్ప, అది సీ పని చెప్పట్లేదండి. ఆయన ఒక క్రైస్తవుడు, అన్నీ చేస్తాడు. ఇప్పుడు చర్చికి వెళ్తున్నాడు. చర్చికి వెళ్తుంటే నేను ఆపి, అంటే నాకు ఒక ఫ్రెండ్ లాగా ఎందుకో మనసు నాకు 2-3 సార్లు ఆటో ఎక్కాడు. ఎప్పుడు డబ్బులు ఇలా అప్పుడు ఈగిపోతే నేను పెద్ద పట్టించుకోలేదు. అయితే నేను ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పడానికి ఏంటంటే 5 లక్షలు పెట్టుబడి పెట్టి ఆయన సొంత వ్యాపారం చేస్తే మీ ఫ్రెండ్ మోసం చేసిన పేరు అతని పేరు సతీష్ కుమార్. ఏ ఊరైంది? ఆయన సొంత ఊరు రాజమండ్రి. అక్కడ వచ్చి చేరారు. ఓకే, ఆయన పేరు సతీష్ కుమార్ అంట. 5 లక్షలు పెట్టుబడి పెట్టినా ఈయన బాధపడకుండా, విసిగిపోకుండా, వేసారిపోకుండా చూడు ఎప్పుడు జుట్టు పెంచుకుని ఎట్లుంటాడు తెలుసా? ఎవరిని అడగడు. అంటే 10 రూపాయలు అడుగుతాడు. ఏ ఏరియానే కాదు, అక్కడెక్కడ కాదు, చాలా ఏరియాలో చూసా నేను. కనుకోటలో చూసా, వెంకటాచలంలో చూసా. అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే మనసుకి ధైర్యం చూడండి. అయింది ఒక వ్యాపారం చేసి మురళీకృష్ణలో వంట మాస్టర్గా నెలకి 25,000 తీసుకుంటున్నాడంట. అన్ని భోజనం అన్నీ పోయి. అయితే ఇప్పుడు చూసా, ఇప్పుడు పరిస్థితి ఉందని అన్నగారు. అన్న పిల్లలు ఉన్నారా? లేదు, నా పెళ్ళి కాదు, చిన్నప్పుడే వచ్చేసా. ఏ ఊరు మీది? కాంచీపురం. నీ పేరు? శివసుబ్రహ్మణ్యం. ఇప్పుడు కానీ మీ ఊళ్ళో ఎవరు బంధువులు లేరా? ఉన్నారు, అన్నదమ్ములు ఎవరు పడుచుకోరు. ఒకప్పుడు పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరు పట్టించుకోరు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పోతే 1,000-2,000 ఇస్తారు. ఒక రోజు ఉండేసి వచ్చేస్తాం. అంటే వాళ్ళేమో రమ్మని. ఇప్పుడు మనం తాగడానికి మరిగిపోయినాం గారు. అందువల్ల ఎవరు మమ్మల్ని పట్టించుకోలే. అంటే అనగా నేను చెప్తాను, తాగడం బాగా అలవాటు అయిపోయింది, నేను తాగుతాను అంటాడు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడైతే భోజనం పెడతారు, ఇప్పుడు ఆదివారం చర్చి చూసుకుని భోజనం చర్చిలో తినేసి చర్చిలో అంటే అడిగిసి వాళ్ళు వెళ్ళిపోతారు వెంకటాచలం. అంటే ఎక్కడ భోజనం పెడితే అక్కడ భోజనం. అంటే ఇప్పుడు ఏం చెప్పేది, చర్చి అయినా మసీద్ అయినా ఎక్కడ భోజనాలు పెడితే ఆడపోయి తినడమే, పడుకోవడమే. మరి పడుకోవడం ఎక్కడన్నా అక్కడ ప్లాట్ఫారం. మనకేముంది భయం? మనం దొంగలు కాదు, అందరూ తెలిసిన వాళ్ళు, పోలీసు వాళ్ళు. ఏ మాస్టర్ బాగున్నారు అంటారు, వాళ్ళే 50-100 ఇస్తారు. భోజనం కావాలన్నా భోజనం చెప్తా పెట్టి తీసుకుంటాం. మరి ఎక్కడ వృద్ధాశ్రమం ఏదైనా మంచి దాంట్లో ఉండొచ్చు కదా. అన్నది అయిపోయినాం. అప్పుడు అందరూ హిందీ వాళ్ళకి ప్లేస్ ఇస్తున్నారు, ఆంటీలకి ప్లేస్ ఇస్తున్నారు. మనకు ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, ఏం లేకుండా మాస్టర్, పాత మాస్టర్ కదా, పోతే టిఫిన్ పెడతారు, 50-100 ఇస్తారండి. అప్పుడు వెళ్ళిపో మాస్టర్. అంటే ఎవరు చేర్చుకోవట్లే. ఆధార్ కార్డు కావాలంటారా? ఆధార్ కార్డు. ఇప్పుడు విన్నారు కదా, ఓల్డ్ ఏజ్ రూమ్లో కావాలి పెట్టుకోవాలన్నా, అనాథాశ్రమం పెట్టుకోవాలన్నా నీకు ఆధార్ కార్డు కావాలి, రేషన్ కార్డు కావాలంటారంట. అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే ఈయన నెల్లూరు మొత్తమే తిరుగుతాడు. ఎవరైనా అధికారులు చూస్తే ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకుంటావా? ఆధార్ కార్డు తీసుకుంటావా? తీసుకుంటా సార్. ఇప్పుడు మనకి సెల్రాజ్ పార్క్ అంట, సండే మార్కెట్లో ఆధార్ కార్డు ఇస్తాను చెప్తున్నా. నువ్వు వెళ్ళి తీసుకోవడానికి ట్రై చేయి. రెండోది ఏంటంటే నేను బీబీ నగర్లో ఉంటాను. నేను చెప్తాను నా విషయం తర్వాత నీకు. అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడు ఈ విషయంలో మళ్ళీ ఒకసారి మీ ఊరి పేరు పూర్తి డీటెయిల్ చెప్పానా? కాంచీపురం. తల్లిదండ్రి పేరా? అప్ప పేరు సుబ్రహ్మణ్యం, అమ్మ పేరు లక్ష్మి. కాంచీపురం పేరు కాంచీపురం అంటే మనం బంగారుపల్లి అని చెప్పలా సాంబా సినిమా తీశాడు జూనియర్ ఎన్టీఆర్. చెంగల్పట్టు మావటం, చెంగల్పట్టు తమిళనాడు. మీదే ఒక్క తమిళనాడు. నేను తమిళ కదా పేసురా. ఓకే. అన్నగారు తమిళనాడు అంట. నేను చెప్తున్నాను కదా, వ్యాపారం చేసి 5 లక్షల రూపాయలు పెడితే పార్ట్నర్ మోసం చేస్తే అయినా కానీ మాస్టర్గా ఇవ్వట్లేదు. వెంకటరమణ హోటల్లో 25,000 పనిచేస్తా. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే అన్నగారు చూడండి, అనేక ప్రాంతాలకు వెళ్తాడు. ఇప్పుడు తాగుడికి అలవాటు అయిపోయాడు. ముందు కావాల్సిన భోజనం ప్రతి పూట పొద్దున్న సాయంత్రం. అన్నా మీకు పొద్దున్న సాయంత్రం భోజనం ఎవరు పెట్టేవాళ్ళు ఉన్నారా కంటిన్యూగా? మేము పోయి వాడుకోవాలి, వాటిలో పోయి నిలుచుకుంటే శివుడు చుట్టూ చూసి
కట్టిస్తారు. 3 గంటలకు పోవాలి వాళ్ళు కూడా, వ్యాపారం టైం, క్లోజ్ టైం. 3 గంటల ఎవరో ఒకటి మగ తల్లిలు ఇస్తారులే, అన్నం లేదని చెప్పరు. నెల్లూరులో అన్నానికి కరువు లేదు, పడుకోవడానికి కరువు లేదు. ఏడన్నా వేదపల్లి పడుకున్నా, వేదపల్లి నుంచి వచ్చా, విజయవాడ ప్యాసింజర్కి వచ్చా, సౌత్లో దిగా. అంటే వారం వస్తా సింగారెడ్డిపల్లి చర్చికి. పాస్టర్ పేర్లంతా లేదు, మనం బయట కూర్చుంటాము, పోయే వాళ్ళు వచ్చేవాళ్ళు చిల్లర ఇస్తారు, అక్కడ భోజనం పెడతారు. రేపు అడిగి శివాలయం ఒక రోజు ఒక ఊరికి వెళ్ళిపోతా. బేస్వరం చిల్డ్రన్స్ పార్క్ బాబా దగ్గర వచ్చేస్తా. ఎక్కడెక్కడికి వెళ్తాం? చర్చి ఆదివారం చర్చి, సోమవారం వెంకటాచలం అడిగి శివాలయం, బుధవారం ఆడికి వెళ్తా నాయుడుపేట. అంటే ఒక ఊరిని కాదు, నాయుడుపేట వరకు పోతా, అటు నుంచి ఇటు వెనక్కి తిరుగుతాడు. ఇల్లు నాయుడుపేటకి వెళ్తాడంట, అంటే ఎక్కడ అన్నం పెడతారో అక్కడికి వెళ్ళిపోతాడు. దండుకొని చూశారు కదా, ఒకప్పుడు బాగా బతికాడు, పెళ్ళి ఏమి లేదు. నేనేం చెప్తానంటే మోసం చేయడు, ఎవరిని దొంగతనాలు చేయడు. మనకు ఎందుకు సార్ ఒంటరి జీవితం? ఎవరి దగ్గర అయ్యా అంటే 10 రూపాయలు ఇస్తారు, నాకు సంపాదించి ఏం సాధిస్తా? ఎన్నో లక్షలు పోగొట్టుకున్నా, నాకు ఆశ గిసల్లా. దేవుడి చేయాలి, తొందరగా తీసుకుని పోతే చాలనైనా. ఇంకా ఎండలో బతకడానికి నా వల్ల కాలే, తిరిగి పిచ్చోడు అయిపోతున్నా. నేను నెల్లూరు బైపాస్ వదిలేను, అన్నగారిని ఆటో ఎక్కించుకుని. నేను ఏంటంటే చాలా రోజులు చూస్తాను, చాలాసార్లు ఎక్కించుకుని తాగుంటాడు. అప్పుడు టైంలో నాకు చాలా డబ్బులు కూడా ఇవ్వలేదు, అయినా ఎందుకో మానవత్వం ఎక్కించుకున్నా. మనం చెప్తున్న మాట ఏంటంటే, ఈ అన్నగారు నెల్లూరులో ఎక్కడ అన్నా ఇంకా ఎవరైనా ఉన్నారా బ్యాచ్? మీరు ఎక్కడైనా దగ్గరలో ఉన్నారు, మన దగ్గర పని నేర్చుకున్న పిల్లలంతా. ఇక్కడ మామూలు అడుక్కునేవాడికి ఎవరైనా ఉన్నారా? అడుక్కునేవారు ఎవరు? నా సింగిల్ అయితే తిరుగుతా, ఎవరితో తిరగవు, ఎవరితో తిరగను. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మొత్తం పెన్షన్ తీసుకుని బయట మొదలు పెట్టారా? గుడి గోపురాలు ఎక్కడ పోయినా ఆడవాళ్ళు మార్కెట్లో 4 గంటలకి మొదలు పెడుతున్నారు. వచ్చేవాళ్ళు ఒక బ్యాచ్, అమ్మ ఊరపడం పెట్టుకు ఒక బ్యాచ్, పిల్లలు పెట్టుకుని ఒక బ్యాచ్, ఆవులు పెట్టుకుని ఒక బ్యాచ్, ముష్టి రాయలు ఒక బ్యాచ్. మనం పోయి అడిగితే చిల్లరలేదు బాబు, టీ తాగుతావా? ఫోన్ పై. అన్నం తింటావా? ఫోన్ పై. డబ్బులు అయితే లేవు. సరే సార్ వద్దు, డబ్బులు ఇస్తే కదా మనకు బాధ, తాగడం పో వద్దులే, మీరు నచ్చింది తీసేయండి, తినేసి వెళ్ళిపోతాం. ఇలాంటి వారు ఎక్కడున్నా సరే ఒక పూట అన్నం పెడతారని చెప్పేసి ఈ వీడియో పెట్టడం కారణం. మనం వీడియోలో ఏంటంటే ఆకలితో ఉన్న వాళ్ళకి అంత అన్నం పెట్టండి, ఖచ్చితంగా సాయం చేయండి, న్యాయం చేయండి. ఓకే, బాయ్ చెప్పు. బాయ్. ఎక్కడ ఉంటావు? సాయంత్రం కూడా సార్ మళ్ళీ చెప్పు, జనాలు కానీ ఏమైనా పెట్టాలంటే. సాయంత్రమా? సాయంత్రం ఎక్కడ ఉంటుంది సార్? ఆదివారం సాయంత్రం. ఈ రోజు ఆదివారం సాయంత్రం సౌత్ స్టేషన్ కూడా బ్రిడ్జి కింద, ఆత్మ బ్రిడ్జి కింద కూర్చుంటా. నీడలు ఎక్కడ తిరగను, చర్చ బ్రిడ్జి కింద, ముతుకూరు బ్రిడ్జి కింద. సరే, అండర్ బ్రిడ్జి కాడ ఈయన ఏ మూలలో ఉన్నా సరే అక్కడైతే కనపడుతూ ఉంటాడు. మీరు ఏమైనా సాయం చేయాలనుకుంటే ఈయన కోసం బట్టలు కానీ ఏమైనా డబ్బులు కానీ మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే నాకు ఫోన్ చేస్తే ఈయన నాకు కనపడుతూ ఉంటాడు, ఆటో తిరుగుతుంటాడు. ఎందుకంటే నేను ఎక్కడ జనం ఎన్ని తిరుగుతుంటాను. అన్నగారికి ఈయన సాయం చేయండి. సరే, బాయ్.